పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా పెట్రోలియం, ఎరువులు, విద్యుత్ రంగాలకు చెందిన మంత్రులతో ప్రధాని సమీక్షించారు. దేశవ్యాప్తంగా ఇంధనం నిరంతరాయంగా సరఫరా చేయడం, సరుకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చేయడంపై ప్రధానంగా చర్చించారు. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసిన నేపథ్యంలో చమురు, గ్యాస్ దిగుమతిపై ప్రధానంగా చర్చించారు. ఇది భారత్కు కీలక పరీక్షగా మారిందని, శాంతి సహనంతో ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా పెట్రోలియం, ఎరువులు, విద్యుత్ రంగాలకు చెందిన మంత్రులతో ప్రధాని సమీక్షించారు. దేశవ్యాప్తంగా ఇంధనం నిరంతరాయంగా సరఫరా చేయడం, సరుకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చేయడంపై ప్రధానంగా చర్చించారు. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసిన నేపథ్యంలో చమురు, గ్యాస్ దిగుమతిపై ప్రధానంగా చర్చించారు. ఇది భారత్కు కీలక పరీక్షగా మారిందని, శాంతి సహనంతో ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వైకే టీవీ సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీనివాస్ వలేటి మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు మాట్లాడడానికి. ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ సీనియర్ మంత్రులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రాజ్, గుడ్ ఈవినింగ్. రాజ్ కొద్దిసేపటి క్రితం పెట్రోలియం, అలాగే ఎరువులు, విద్యుత్ రంగాలకు చెందిన మంత్రులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన కొరతపై ప్రధాని సమీక్ష జరుపుతున్నారు. మెయిన్ గా ఏంటంటే నిరంతర ఇంధన సరఫరా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చ జరుపుతున్నారు. ధరల స్థిరీకరణ అయితేనేమి, అలాగే రాష్ట్రాల మధ్య ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేకుండా వీటిని అడ్డుకట్టు వేయడానికి, ఎక్కడ గొడవలు జరగకుండా సాఫీగా జరిగేటట్టు అందరూ చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. అలాగే సరుకు రవాణాలో కూడా ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. మెయిన్ గా వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చూచాయిగా చెప్తున్నారు. మరోవైపు ఎరువుల ఉత్పత్తికి ఈ ఎల్ఎన్జీ కొరత లేకుండా చూడాలని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కూడా మోదీ ఈ భేటీలో సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితం కూడా మంగళూరు పోర్టుకి ఒక నౌక చేరటం జరిగింది. దాంట్లో లక్షల టన్నుల చమురుకు సంబంధించిన రావడం జరిగింది. సో కొంత మనకి సపోర్ట్ గా ఉంది. హార్మజ్ జలసంధి నుంచి ఇది 3వ నౌక ఇండియాకి రావటం మనం చూసాం. మనం గుజరాత్ పోర్టుకి 2 నౌకలు చేరాయి, నందాదేవి అండ్ శివాలిక్, ఈ 2 చూసాం. ఇప్పుడు ఇది 3వ నౌక. సో మనకి కొంత ఇంధన కొరత కానీ, గ్యాస్ కి సంబంధించి కొంత ఇబ్బందులు లేనట్టే. కానీ ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల కొంతమంది కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. దేశంలో కొంత ఇబ్బందులు తలెత్తే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ భేటీలో కొంచెం గట్టిగానే మంత్రులకు చెప్పారు. రాష్ట్రాల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సమన్వయంతో అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు మీరు చూడండి. ఎటువంటి ఈ ధరల స్థిరీకరణ, ధరలు ఒక్కసారిగా పెట్రోల్ రేట్లు పెరిగిపోయినా, లేకపోతే గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయనో, లేకపోతే ఇంకో రేట్లు పెరిగిపోయినాయని ప్రజల్ని ఇబ్బందులు పూర్తి చేయొద్దు. ప్రజల్ని ఎప్పుడు మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఇబ్బందులు గురి చేయొద్దు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ధరల స్థిరీకరణపై ముఖ్యంగా దృష్టి పెట్టమని ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ఎరువులు అయితేనేమి, ఇట్లా కరెంట్, విద్యుత్ రంగాలు చెందిన మంత్రులకు కూడా ఆయన చూచాయిగా కొన్ని సూచనలు చేయడం కూడా జరిగింది. రాజ్, ఓకే శ్రీనివాస్. ఇక ఇదే సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది మన దేశ సామర్థ్యానికి, సహనానికి ఒక కీలక పరీక్ష అని కూడా అన్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? ఈ టైంలో ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు. ఎందుకంటే ఒకసారి మనం కరోనా టైంలో చూసాం, లాక్డౌన్ ఎంతటి విపత్తుని ఎదుర్కొన్నా కూడా అందరం కలిసిమెలిసిగా దాన్ని బాధపడాం. కొద్ది రోజుల్లోనే మళ్ళా బయట ప్రపంచాన్ని చూడగలిగాం అందరం. ఇప్పుడు కూడా అంత కష్టమైన ఇబ్బంది కాకపోయినా ఈ యుద్ధం ఈ రోజుకి 24-26 రోజులకు చేరుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ 3 నౌకలు రాకపోతే తప్పకుండా మనకి ఎల్పిజి ఈ కొరత తప్పకుండా ఉండేది మనకి ఆయిల్కి సంబంధించి. కానీ మనకి ఇతర దేశాలతో ఉన్న సంబంధాల వలన, మన బిహేవియర్ వలన అయితేనేమి, మోడీ చూపిస్తున్న మార్గాల వలన అయితే కొంతవరకు ఇరాన్ కూడా మనతో ఉన్న స్నేహ సంబంధాల వల్ల కొన్ని నౌకలను విడిచిపెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. సో మనం ఇదే పందా కొనసాగించాలి. అందరం ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ టైంలో రాజకీయాలు చేసి ఇబ్బందులకు గురి కావద్దు. దయచేసి అందరం కలిసిమెలిసిగా ఉండి ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనేది ప్రధాని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి రేట్లు పెరిగాయంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితేనేమి, సామాన్య జనం చాలా ఇబ్బంది పడతారు. సామాన్య జనం ఇబ్బంది పడకూడదు, మన ప్రజలకు ఇచ్చిన భరోసా ఏంటి అంటూ ఆయన చెప్పడం జరిగింది.
మనం ఎప్పుడు కూడా కష్టకాలంలో అందరూ కలిసిమెలిసి Yes. ఉంటే వసుదైక కుటుంబం మనది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతామంటూ ఆయన చెప్పడం జరిగింది రాజ్. ఓకే శ్రీనివాస్, ఇక మనం చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్తో ఉన్న మనకి స్నేహ సంబంధం వల్ల హార్ముజ్ జలసంధి నుంచి కొన్ని నౌకలు అయితే పరిమిత స్థాయిలో మనకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇతర దేశాలతో కానీ అధికారులతో ఎలా జరుగుతుంది అక్కడంతా? రైట్, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇరాన్ అధీనంలోనే ఉంది ఆ హార్ముజ్ జలసంధి, అది అందరికీ తెలిసిన విషయమే. మేము దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంది అమెరికా. అమెరికా చూపంతా జలసంధి ఉన్న ఆ 30 కిలోమీటర్లు అక్కడున్న నౌకలు దాటే ప్రాంతం పైన ఎక్కువ దృష్టి సారించింది. ఏ సమయంలో చెప్పలేం, అమెరికా ఎటువంటి మూమెంట్ ఇస్తుందో చెప్పలేం. ఎందుకంటే నిన్నటి వరకు యూరోపియన్ దేశం నా ఫ్రెండ్స్ అన్న ట్రంప్ ఈ రోజు వాళ్ళతో వాళ్ళని ఒక పేపర్ బోట్లలాగా ఆయన మాట్లాడడం, కామెంట్ చేయటం మనం చూసాం. ఇటు నెతన్యాహుతో కూడా ఆయన సంబంధాలు తెచ్చుకోవడం చూసాం. సో ట్రంప్ ఉద్దేశం ఏ విధంగా ఉంటుంది, ఆయన మూమెంట్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేం మనం. రేపు ఆయన అక్కడ హార్మోజ్ జలసంధిని అటాక్ చేసే పరిస్థితి తీసుకొచ్చినా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేవు. ఇరాన్తో ఉన్న స్నేహ సంబంధాల వల్ల మన నౌకలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన 3 కాకుండా ఇంకా మరో 3 ఒక 5 లైన్లో ఉన్నాయి. అవి కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి కొన్ని లక్షల బ్యారర్ల చమురు కానీ గ్యాస్ కానీ వచ్చే అవకాశం ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది హార్మోజ్ జలసంధి వద్ద. అది చెప్పనాలు కాదు రాజ్, అంటే టోటల్ గా అమెరికా తీసుకున్న నిర్ణయాల మీదే అది ఆధారపడి ఉంటుంది రాజ్. ఓకే శ్రీనివాస్, ఇక మళ్ళీ మనం యుద్ధం విషయానికి వస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు మన ప్రధాని మోదీ కూడా దౌత్యపరమైన వ్యూహాలను కూడా ఎన్నో అమలు చేస్తున్నారు. మనం చూస్తే చాలా సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి అన్ని దేశాలతో కూడా సంప్రదింపులు అనేవి జరుగుతున్నాయి నిరంతరం కూడా, ప్రపంచ ఇంధన భద్రతను కూడా కాపాడాలని. అయితే దీనికి సంబంధించి ఇతర దేశాధినేతలు కూడా అసలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఎవరికి వారు యమునా తీరే అన్న రీతిలో ఈ యుద్ధ వాతావరణంలో కనిపిస్తుంది రాజ్. ఎందుకంటే చైనా, రష్యా వాళ్ళతో పాటు ఇండియా ఒకవైపు ఉంటే, అటు ఇరాన్ మీదకి ఇజ్రాయెల్, అమెరికా ఎటువంటి యుద్ధాలు చేస్తున్నాయి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అగ్రదేశంని వద్దు, త్వరలోని యుద్ధానికి స్వస్తి పలకాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక యుద్ధం స్టార్ట్ అయిందంటే కొన్ని లక్షల కోట్ల అటు డాలర్లు వాళ్ళకి నష్టం, ప్రజా జీవనం స్తంభించిపోతుంది. ప్రతి ఒక్కరికి ఏ దేశం యుద్ధంలో పాల్గొన్నా వాళ్ళకి నష్టమే. సో ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటి, యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ అగ్రదేశం మాత్రం వాళ్ళు ఒక దీవి మీద కన్నేయటమా, లేక హార్మోజ్ జలసంధా, లేకపోతే ఆయిల్ బావులు కన్నేసారా, అది అందరికీ తెలుసు, ప్రపంచ జగమెరిగిన సత్యం. ఇది న్యూక్లియర్ వార్కి దారి తీయకుండా ఉంటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందరూ దౌత్యపరమైన సంబంధాలు చూస్తున్నారు. ఎందుకంటే F-35 విమానాలు కూలిపోవటం ఇదే ప్రథమం. ఇంతకుముందు కూడా ఎప్పుడు అంతగా జరగలేదు. ఇరాన్ సామర్థ్యాన్ని కూడా ట్రంప్ తక్కువగా అంచనా వేశారా అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా అంత తక్కువైంది కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ టాప్ అని ప్రతి ఒక్కరు అంటారు. మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద నేతలను వాళ్ళు ఎట్టా మట్టు గరిపిస్తున్నారు. కానీ ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరి వ్యూహాలు వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. కానీ ఇది మొత్తం ఏమవుతుందంటే ప్రపంచ వినాశనానికి. ఇప్పుడు అంతకుముందు రష్యా, మనం ఉక్రెయిన్ అక్కడ చూసాం ఎంత డిస్టర్బెన్స్ ఇప్పుడు జరుగుతూనే ఉంది. అదే విధంగా ఇది ఇంకొక 4 రోజుల తర్వాత ఇంకొక నెల కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో. మరోవైపు కిమ్ కామెంట్ చూస్తున్నాం, రెచ్చగొట్టే కామెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ వద్దు, ప్రపంచం శాంతియుతంగా ఉండాలి, యుద్ధానికి స్వస్తి పలుకుదాం, శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. కానీ అగ్రదేశం మాత్రం దీనికి దిగొచ్చే పరిస్థితి కనపడలేదు. వాళ్ళ ఉద్దేశాలు ఎవరికి అర్థం కావట్లేదు రాజు. ఓకే శ్రీనివాస్, ఇక సీనియర్ మంత్రులతో భేటీ విషయానికి వస్తే మోడీ ఒకసారి ఈ విషయానికి వస్తే పెట్రోలియం, ఎరువులు, విద్యుత్ రంగాలకు సంబంధించిన వాటితో సమీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఈ సరఫరా అనేది ఎలా ఉంది, సామాన్యులు కానీ ఎలాంటి స్పందన వస్తుంది, వాళ్ళు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కిరోసిన్ దాదాపు 2800 మనం చూస్తున్న ప్రధాని మోదీ మంత్రులతో సమీక్షకు ముందే కొన్ని రాష్ట్రాల్లో కిరోసిన్ అయితేనేమి ఇవి పంపిణీ చేస్తున్న ఆల్రెడీ చెప్పారు. మెయిన్ గా ఈ పశ్చిమాసియా ఇంధన కొరతపై చర్యకి ఆయన ఏంటంటే నిరంతరం ఇంధన సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష చేస్తున్నారు. అమిత్ షా గానీ, రాజ్నాథ్ గానీ, జేపీ నడ్డా, అలాగే శివరాజ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్, మన్రాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడు ఇందులో ఈ కార్యక్రమంలో ఈ భేటీలో పాల్గొన్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రతి రాష్ట్రానికి గ్యాస్ కానీ అలాగే కిరోసిన్ సంబంధించి ప్రతి ఒక్కటి ప్రజలకు మనం ఇచ్చిన హామీ ప్రకారం చేరాలి. ఆ విధంగా వాళ్ళకి చేరే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఎక్కడ
ఇవి స్టాప్ కావడానికి లేదు. ఎటువంటి అరమరికలు లేకుండా, అపోహలు లేకుండా, ప్రజల్లో అభద్రతా భావం లేకుండా చూసుకోండి అని గట్టిగా ఆయన ప్రతిసారి చెప్తున్నాడు. ఈ మీటింగ్ లో కూడా అదే నొక్కి చెప్పినట్టు తెలుస్తా ఉంది రాజ్. యా, ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.